హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ పౌంటర్ పార్ట్ 1 మీకు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ అలాగే మన ఛానల్లో రీసెంట్గానే మెంబర్షిప్స్ అయితే లాంచ్ చేశాము. అండ్ చాలా మంది మన ఛానల్లో మెంబర్షిప్స్ కూడా తీసుకున్నారు. అండ్ ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీరు తీసుకునే ఈ మెంబర్షిప్ వల్ల మన ఛానల్కి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మీరు తీసుకునే ఈ మెంబర్షిప్ వల్ల మీకైతే ఎర్లీ యాక్సెస్ అయితే దొరుకుతుంది మన ఛానల్లో వీడియోస్ చూడడానికి. అండ్ అంతేకాకుండా మోర్ యానిమే కంటెంట్ అయితే మీరు అవైలబుల్గా ఫస్టే చూడడానికి అయితే అవుతుంది. ఓకే, ఇంకా లేట్ అండ్ లేకపోకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన ఇచ్చుకోగాడు ఫైనల్గా ఇంటికి వచ్చేసాయి. ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది అనుకుంటాడు. అండ్ ఎప్పటిలాగానే వాళ్ళ డాడీ తనని కిక్కుతో పాటు లేపుదాం అనుకుంటాడు కానీ బట్ ఈసారి మన ఇచ్చుకోగాడు తప్పించుకుంటాడు. అప్పుడే వాళ్ళ డాడీ ఓకే నీ మూమెంట్స్ అనేవి బాగానే పెరిగాయి, సో ఇప్పుడు నువ్వు అటాక్స్ నుంచి బ్లాక్ అవుతావా అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా ఆపండి నాన్నగారు, ఇంకా మీరు గొడవ పడాలనుకుంటే రండి చూసుకుందాం అని చెప్పి ఇద్దరు గొడవ పడతారు. బట్ ఈసారి మన ఇచ్చుకోగాడు కొట్టే దెబ్బలకి వాళ్ళ నాన్న ఫేస్ అయితే షేప్ అవుట్ అవుతుంది. ఇంకా దాన్ని చూస్తుంటే యూవి పాప ఇంకా కారిన్ పాప మీరు అసలు తండ్రి కొడుకులేనా, అసలు ఎందుకని ఇప్పుడు ఇలా గొడవ పడుతూనే ఉంటారు అనడంతో ఇంకప్పుడే ఇచ్చుకోగాడు కూడా అసలు మీ అన్నగా నీకు చెప్పు, అసలు వానికి తండ్రి అంటే గౌరవమే లేదు, నన్ను ఎలా కొట్టాడు అనడంతో ఇంకప్పుడు మన ఇచ్చుకోగాడు కూడా అవునా అయితే ఇంకోసారి కొడతాను అంటాడు. సో అలా వీళ్ళిద్దరు కూడా తినే టైంలో కూడా గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే మన ఇచ్చుకోగాడు ఓకే సమ్మర్ హాలిడేస్ మీకు ఎలా గడిచాయి అనడంతో ఇంకప్పుడే కారిన్ పాప కూడా వాళ్ళు ఈ సమ్మర్ హాలిడేస్ లో చేసిన విధ్వంసాలు అన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేను ఏదైతే సోల్ సొసైటీ ఆర్క్ లో ఫిల్లర్ ఎపిసోడ్స్ అని చెప్పాను, సో అవన్నీ కూడా ఇక్కడ కారిన్ పాప అయితే మన ఇచ్చుకోగానికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో నేను అందుకనే ఆ యానిమే ఎపిసోడ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ అనేది ఇచ్చుకోగాని కాలేజ్లోకి అయితే షిఫ్ట్ అవుతుంది. సో అప్పుడే ఇచ్చుకోగాని ఫ్రెండ్స్ అంతా కూడా మళ్ళీ రీయూనిట్ అవుతారు. అండ్ అప్పుడే థర్డ్స్కి అయితే మన ఇచ్చుకోగాని ఎవరై ఈ సమ్మర్ హాలిడేస్ లో నేను మీ ఇంటికి వచ్చినా కూడా ఇంట్లో లేవడంతో ఇంకప్పుడే మనోడు కూడా ఓకే మీరు ఇద్దరు కలిసి ఏమన్నా బాడీ బిల్డింగ్ ఏమన్నా పోటీ పడ్డారా, ఎందుకంటే మీ ఇద్దరు బాడీ కూడా కొంచెం పెరిగింది అనడంతో ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు ఇంకా చాతిగాడు ఇద్దరు మొగాలు చూసుకోవడంతో ఇంకప్పుడే మన ఫ్రెండ్ గడు వచ్చి అరే ఎందుకురా మీరు ఇలా మొగాలు చూసుకుంటున్నారు, కొంపతీసి మీరు ఏమన్నా సమ్మర్లో కూడా చదువుకొని మాకంటే ఇంతకు మించి టాపర్లు అవుదాం అనుకుంటున్నారా అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగానికి మండి వన్ ఫేస్ మీద అయితే ఒక పంచి ఇచ్చి నీ ఇమాజినేషన్స్ కట్టిపెట్టి మేమేం అట్లాంటి పీకిండే పనులు ఏంటివి లేవు అనడంతో ఇంకా అప్పుడే మన ఒరిహిమేని తడిసికి అడుగుతుంది అనమాట, నువ్వు కూడా ఈ సమ్మర్ కి నీ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తానన్నావు కదా, సో అక్కడేం జరిగాయి అనడంతో ఇంకా అప్పుడే మన ఒరిహిమే పాప సోల్ సొసైటీ ఆర్క్ లో జరిగిండే విధ్వంసాలన్నీ కూడా చెప్తూ ఉంటుంది. బట్ ఆ మాటలు మన తడిసికి అవునా నిజమా ఓకే ఒరిహిమే నీ మైండ్ ఖరాబ్ అయినట్లుంది, త్వరగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చూపిద్దాంలే, ఇంకా నీ మాటలు ఆపేసే అంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే వాళ్ళ టీచర్ అవడంతో అందరూ కూడా వాళ్ళ సీట్లోకి అయితే వెళ్తారు. బట్ మన ఇచ్చుకోగాడు మాత్రం రుకేన్ ఎంతో మిస్ అవుతూ ఉంటాడు అనమాట. అండ్ ఈ గ్యాప్ లోనే ఒక పర్సన్ గడు అరే ఇచ్చుకో నువ్వు ఇక్కడే ఉన్నావు నాకు తెలుసు, ఎందుకని హైడ్ అవుతున్నావు, మర్యాదకు వస్తావా రావా అని చెప్పి కేకలేస్తూ ఉంటాడు. ఇంకా ఆ మాటలను మన ఇచ్చుకోగాడు ఎవర్రా అని చూస్తే అక్కడ ఉండేది మన రెంజిగాడు అనమాట. సో ఆ అవుట్ఫిట్ ని చూసిన ఇచ్చుకోగాని ఫ్రెండ్స్ అంతా కూడా ఎవర్రా వీడు 90s కిడ్ లాగా ఉన్నాడు, అసలు ఎందుకని వీడు ఇలా ఉన్నాడు అండ్ వీడు ఎవడురా అని అడుగుతూ ఉంటే మన ఇచ్చుకోగాడు గాయస్ ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి టీచర్కి చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా దాన్ని చూస్తుంటే వాళ్ళ మేడం కూడా బహుశా పిల్లలకి నా మీద రెస్పెక్ట్ కూడా తగ్గిపోయింది అనుకుంటుంది. ఇంకా వెంటనే మన ఇచ్చుకోగాడు వచ్చి రెంజిని పక్కన తీసుకొని వెళ్ళి అసలు ఎందుకు వచ్చావురా నువ్వు ఇక్కడికి, చెత్తనా కొడక అసలు నా పేరు ఎందుకు పిలుస్తున్నావు ఉండడంతో ఇంకా అప్పుడే రెంజిగాడు కూడా కూల్ మామా జస్ట్ నేను నిన్ను కలవడం కోసం వచ్చాను, ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఈ కరాకురా టౌన్ కి నన్నే అసైన్ చేశారు అందుకనే నేను ఇక్కడికి వచ్చాను, సో వచ్చా కాబట్టి ఎలాగో నేను కలుద్దాం అన్నట్లు ఆ ఉరాహార దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడికి వచ్చాను, ఏ రాకూడదా అనడంతో ఇంకా అప్పుడు మన ఇచ్చుకోగాడు ఇంకా రెంజిగాడు ఇలా మాట్లాడుతూ ఉంటారు. బట్ ఈ గ్యాప్ లోనే అక్కడికి సడన్ గా హాలో రావడంతో ఇంకొకసారిగా మన ఇచ్చుకోగాడు అరే రెంజి ఇదిగో హాలో వచ్చింది త్వరగా వెళ్ళి దాన్ని చంపైపోవడంతో ఇంకప్పుడు రెంజిగాడు కూడా నేను కూడా ట్రై చేస్తాను బట్ నా బాడీ ఎందుకో బయటికి రావడం లేదు, స్ట్రక్ అయిపోయా కాపర్రా నడుస్తూ ఉంటాడు. ఇంకప్పుడే దీన్ని అంతటినీ కూడా గమనిస్తూనే మన ఒరిహిమే చాద్ ఇచ్చిడగాడు షెట్ హాలో వచ్చింది, ఇప్పుడు అది మా మీద అటాక్ చేయబోతుంది, మేము ఎలాగైనా తప్పించుకోవాలి, అసలు ఏం చేయాలని చెప్పి ఒరిహిమే ఆలోచిస్తూ ఉంటుంది. కానీ బట్ ఈ గ్యాప్ లోనే సోల్ రిపర్ గా మారిండే మన ఇచ్చుకోగాడు వచ్చి ఒక్కటే షాట్ కి ఆ హాలోని అయితే డిస్ట్రాయ్ చేసి పారేస్తాడు. ఇంకా అది చూసిన ఒరిహిమే కూడా ఇచ్చిగో కాపాడేసావని చెప్పి అనుకుంటుంది. బట్ ఒరిహిమేని చూసిండే క్లాస్మేట్స్ అంతా కూడా ఖచ్చితంగా ఒరిహిమేకి ఏదో అయిందిరా అనుకుంటారు, ఎందుకంటే మన ఒరిహిమే గట్టి గరిచింటుంది అనమాట. సో అలా లంచ్ బ్రేక్ కావడంతో ఇంకప్పుడే ఒరిహిమే ఇంక తడ్స్కి మాట్లాడుకుంటారు. అండ్ అప్పుడే తడ్స్కి కూడా ఓకే ఒరిహిమే నువ్వు ముందుతో పోల్చుకుంటే కొంచెం స్ట్రాంగ్ అయ్యావు, ఇన్ఫాక్ట్ ఒకప్పుడు నువ్వు నాతో పట్టునే ఉండేదాన్ని, బట్ ఈసారి సమ్మర్ హాలిడేస్ మొత్తం అంతా కూడా నేను లేకోకుండానే గడిపావు, అయినా ఏం పర్లేదు, ఇన్ఫాక్ట్ నువ్వు స్ట్రాంగ్ అయ్యేది నాకు కూడా కావాలి, ఎందుకంటే నేను నీ ఫ్రెండ్ని కాబట్టి, అయినా ఏం పర్లేదులే, నువ్వు జాగ్రత్తగా తిరిగి వచ్చావు నాకు అదే
చాలనడంతో ఇంకా ఆ మాటలైన ఒరిహిమే కూడా ఎంతో సంతోషపడి, ఏం లేదు ఇప్పుడు నేను కూడా నీ మాదిరి మంచి స్ట్రాంగ్ అవుతాను, ఇన్ఫాక్ట్ నేను నీతో పాటు మంచిగా ఈక్వల్ స్టేజ్కి వస్తానని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సో అలా ఆ రోజు నైట్ అయితే అవుతుంది. మన ఇచ్చుకోగాడు యాజ్ యూజువల్ ఫస్ట్ ఎపిసోడ్ లాగానే వాళ్ళ నాన్నతో ఇంట్లో గొడవ పడుతూ ఉంటే, అండ్ ఇంకొక సైడ్ మన రంజిగాడు అయితే వాళ్ళు ఇచ్చిండే ఫ్రీ ఫుడ్ని అయితే ఫుల్గా దొబ్బి తిని రేపు పొద్దున్నే దీనికి పే బ్యాక్గా మీ ఇంట్లో పనులన్నీ చేస్తాను అంటాడు. అండ్ మన ఒరిహిమే అయితే తన దగ్గర ఉండే ఆ స్పెషల్ పవర్స్ని అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది, ఇన్ఫాక్ట్ తను స్ట్రాంగ్గా మారాలని చెప్పి. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి మన చాదిగాడు వచ్చి ఇన్ఫాక్ట్ నేను కూడా ఇంకా బాగా స్ట్రాంగ్గా మారాలని చెప్పి మనోడు యాజ్ యూజువల్ ట్రైనింగ్లో భాగంగా ఒక గోడను బగలగొట్టినట్లు ఈసారి కూడా గోడ బద్దలు కొట్టడంతో ఇంకా ఓనర్లు గల్లో అరే ఎవర్రా మీరు మా ఇంట్లో దొరికిందారా మీకు ప్రతిసారి అనడంతో ఇంకా వెంటనే మన వాళ్ళు అక్కడ నుంచి పారిపోతారు. అండ్ దాన్ని గమనించే మన ఇషిడా గారు కూడా షెట్ వీళ్ళు ఇప్పటికీ మారలేదా, అయినా ఏం పర్లేదు వీళ్ళు రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నారు, దాంతో పోల్చుకుంటే బెటరే అనుకుంటాడు. అండ్ అప్పుడే మనకి సీన్ అనేది ఇచ్చుకో గానికి ఇంకా ఖాన్ గానికి అయితే షిఫ్ట్ అవుతుంది. అప్పుడే మన ఖాన్ గాడి ఇచ్చుకో గాని కొట్టుకుంటా చూసేవారా నేను ఎంత దారుణంగా ఉన్నానో, దీని అందరికీ కారణం నీ చెల్లిలేరా, అసలు నువ్వు ఎందుకని రుక్యాని ఇక్కడ తీసుకొని రాలేదు, అసలు ఎందుకని నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకో గారు కూడా ఓకే నేను నిన్ను రేపు ఇషిడా గాని తీసుకొని వెళ్తానే అనడంతో ఇంకా అప్పుడే మన ఖాన్ గానికి మండి అరే ఎందుకని నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు, అయితే నువ్వు సబ్స్టిట్యూట్ సోల్ రీపర్గా మారావనే కదా, ఇప్పుడు నీకు నా అవసరం లేదని కదా నువ్వు నన్ను పట్టించుకోలేదు, నేను తలుచుకుంటే అసలు నువ్వు సోల్ రీపర్గా మారలేనట్లు నేను నిన్ను చేస్తాను అనడంతో ఇంకా ఆ మాటలు నిన్న మన ఇచ్చుకోగానికి ఎక్కడ కావాలో అక్కడ కాలి, అసలు నేను నీకు ఎప్పుడు చెప్పాను రుక్యా వెనక్కి తీసుకొని వస్తానని, నేను వెళ్ళిండేది రుక్యా ఎగ్జిక్యూషన్ స్టాప్ చేయడం కోసం, అండ్ నేను అది సక్సెస్ఫుల్గా చేశాను, అండ్ అక్కడ ఏమేమి జరిగినాయో అసలు నువ్వు ఎక్స్పెక్ట్ కూడా చేయలేవు, అట్లాంటి సిచ్యువేషన్స్ జరిగాయి అనడంతో ఇంకా ఆ మాటలైనా మన కాన్గాడ్ కూడా నువ్వు ఎన్నైనా చెప్పురా నాకు రుక్యాని చూడాలని ఉంది రుక్యా కమాన్ అని అరుస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు వెళ్ళి పనుకోరా చెత్తనా కూడా కాండంతో ఇంకా అప్పుడే మన కాన్గాడు కూడా ఓకే నువ్వు చెప్పింది చేస్తా అని చెప్పి పనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది ఒరిహిమే తాకి షిఫ్ట్ అవుతుంది. అప్పుడే ఒరిహిమేకి ఒక డ్రీమ్ అనేది వస్తుంది అనమాట. తన చిన్నప్పుడు తన బ్రదర్తో ఉన్న సిచ్యువేషన్స్ అనేవి కూడా ఒరిహిమేకి గుర్తొచ్చి అండ్ రుక్యాన్ కాపాడడం కోసం మన బ్యాకుగాడు తన లైఫ్ను కూడా సాక్రిఫైస్ చేయడానికి చూసిన మన ఒరిహిమే పాప ఎంతో బాధపడుతుంది, ఎందుకంటే తన బ్రదర్ చనిపోయాడని చెప్పి. అండ్ వెంటనే నిద్రలోంచి పైకి లేచి వాటర్ తాగి మన పాప అలా వస్తుందో లేదో వెంటనే తన బ్రదర్ తన కళ్ళ ముందర ప్రత్యక్షం అవుతాడు. ఇంకా దాన్ని చూసిన ఒరిహిమేకి మైండ్ బ్లాక్ అయ్యి అన్నయ్య ఇది నువ్వేనా, అసలు నేను లాస్ట్ టైం చూసినప్పుడు నువ్వు ఆల్రెడీ ప్యూరిఫికేషన్ అయ్యావు కదా అనడంతో ఇంకా అప్పుడే ఆ మాటలు వాళ్ళ అన్నయ్య కూడా అవును నేను ఇంకా ఎప్పటికీ కూడా హాలోగా అయితే మారలేనులే, ఇన్ఫాక్ట్ నేను అక్కడ నుంచి సోల్ సొసైటీకి వెళ్ళాను అండ్ నువ్వు వచ్చిండేది కూడా నేను గమనించాను అనడంతో ఇంకా అప్పుడే నీకెలా తెలుసు అన్నయ్య అని చెప్పి రీమ్ అడగడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా అన్నయ్యకి అట్లాంటి మ్యాటర్స్ అన్ని కూడా తెలుస్తాయిలే, ఇన్ఫాక్ట్ నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను, నువ్వు ఒకప్పటికి ఇప్పటికి ఎంతో మారిపోయావు, నిన్ను చిన్నప్పుడు చూస్తుండే దానికి ఇప్పటికీ చాలా మారిపోయావు అనడంతో ఇంకా మన రీమే కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. దీనికి ప్యారల్గా మన రంజిగాడు అయితే ఇచ్చుకోతాకు వచ్చి అరే కమాన్ త్వరగా రా హాలో వచ్చింది అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు ఓ షేట్ నువ్వు రుకేలా కాదా, ఇన్ఫాక్ట్ రుకే అన్నింటినీ కూడా ఒకటే చూసుకుంటుంది, బట్ ఎందుకురా నువ్వు ప్రతిసారి నా హెల్ప్ అడుగుతావు అనడంతో ఇంకా అప్పుడే మన రంజిగానికి మండి ప్రతిసారి ఎందుకురా నువ్వు ఇలా కంపేర్ చేస్తున్నావు అనడంతో ఇంకా అప్పుడే మన ఖాన్గానికి కోపం వచ్చి అరే ఎందుకురా మీరు అరుస్తున్నారు, ఇన్ఫాక్ట్ ఇంతకు ముందర ఇచ్చుకోగాడు రుకే గురించి నా ఫీలింగ్ చెప్తూనే పట్టించుకోలేదు, అయినా పర్లేదులే వీనికి రెస్పెక్ట్ ఇచ్చి పనుకుంటే ఇప్పుడు మీ ఇద్దరు కూడా కుక్కల మాదిరి అరుస్తున్నారు, అసలు నా ఫీలింగ్స్ గురించి ఎవడు పట్టించుకోడారా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే మన ఖాన్గాని చూసిన రంజిగాడు షాక్ అయ్యి అండ్ వెంటనే రంజిగాడు కాంతాకు వచ్చి ఓ నువ్వు ఖచ్చితంగా మార్చోలే కదా, అసలు నువ్వు మార్చోలు ఎందుకు పెట్టుకున్నావు రైచుకో, ఇది తెలిస్తే ఎంత ప్రమాదమో తెలుసారా అని చెప్పి వెంటనే ఖాన్గాని లోపల ఉండే మార్చోలు ఆ పిల్ల అనేది తీసుకుందాం అనుకుంటాడు కానీ బట్ మన ఖాన్గాడు మాత్రం అది దొరకకుండా చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా ఓకే ఆ సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా అది నీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అంటాడు. ఇంకా వెంటనే మనోనికి భయం ఎక్కువైపోయి ఇద్దరు కూడా సోల్ రిపేర్గా మారి ఒరిహిమే తాకైతే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే మన ఒరిహిమే దగ్గర నుంచి స్ట్రేంజ్ స్పిరిచువల్ ఎనర్జీని మన ఇషిడా గాడు ఇంకా చాద్గాడు కూడా గమనించి వీళ్ళిద్దరు కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే మన ఒరిహిమేని అయితే చూపిస్తా ఉంటా. అప్పుడే తన బ్రదర్ ఇన్ఫాక్ట్ నువ్వు నన్ను డ్రీమ్లో చూసినట్లుగానే అది నిజంగా చేయాలనుకుంటున్నాను, నువ్వు వస్తావా చెల్లెమ్మ అనడంతో ఇంకా ఆ మాటలను మన ఒరిహిమే అన్నయ్య నీకు నా డ్రీమ్ గురించి ఎలా తెలుసు అనడంతో ఇంకా అప్పుడే వాళ్ళ బ్రదర్ కిటికీ తెరిచి నాకు అన్నీ తెలుసు చెల్లెమ్మ కమాన్ నువ్వు నాతో పాటు రా అంటాడు. అండ్ ఒక్కసారిగా హెల్ గేట్ మాత్రం ఉండే ఇంకొక రెడ్ గేట్ అయితే మనకు కనపడుతుంది ఆకాశంలో. ఇంకా అప్పుడే మన ఒరిహిమే కూడా తన బ్రదర్ మీద ఉండే ప్రేమతో వెంటనే తన చెయ్యి అనేది పట్టుకోవడంతో అప్పుడే సడన్ గా మన ఒరిహిమే వెనకలైతే ఒక అమ్మాయి కనపడి గట్టిగా నవ్వుతుంది. ఇంకా ఒక్కసారిగా ఆ గేట్స్ అనేవి కూడా ఓపెన్ అయిపోతాయి. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికి మన రెంజిగాడు ఇచ్చుకోగాడు వస్తాడు. ఇంకా అప్పుడే రెంజిగాడు ఆ గేట్స్ చూసి బహుశా అది హెల్ గేట్స్ అనుకుంటా, బట్ మనం దాని లోపలికి వెళ్ళకూడదు, అది చాలా డేంజరస్ అంటూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికి ఇషిడా గాడు ఇంకా చాదిగాడు కూడా రావడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు మీరెందుకు వచ్చారా అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ బట్ ఈ గ్యాప్ లోనే మన ఒరిహిమే అరుచుకుంటా ఆ గేట్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా దాన్ని గమనించండి మన ఇచ్చుకోగాడు ఎలాగైనా సరే ఒరిహిమేని కాపాడాలని చెప్పి వెంటనే గాలికి ఎగిరి తన జాన్పక్తో అయితే స్ట్రైక్ ఇద్దాం అనుకుంటాడు. కానీ బట్ ఆ లోపలే ఆ గేట్స్ అనేవి క్లోజ్ అయిపోయి ఆ గేట్ కూడా మాయమైపోతుంది. ఇంకా చూస్తున్న మన వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు కోపంగా ఒరిహిమే అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన గ్యాంగ్ అంతటిని కూడా ఒక 3 పర్సన్స్ చూస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు నవ్వుకుంటే మన ఇచ్చుకో గ్యాంగ్ చూసి ఇప్పుడే అసలు
అసలు కథ ప్రారంభమైంది అంటారు. అండ్ ఇక్కడతో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు సోల్ సొసైటీని చూపిస్తారు. అప్పుడే మన ఓల్డ్ మ్యాన్ ఎమోటో అందరు కెప్టెన్స్ కూడా ఆ సోస్కి ఐజన్ గాడు, ఇంకా ఆ గిన్ని చిమారో గాడు, ఇంకా టోజన్ గాడు వాళ్ళ ముగ్గురు ఎక్కడున్నారు ఇప్పటికీ మనకు తెలియదు. బట్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాడు ఆ హోగియోకో కోసమే ఇదంతా చేశాడు. సో మనం వాడిని అలా వదిలేయకూడదు. నేను అన్ని సోర్స్ ద్వారా కూడా సెర్చ్ చేస్తూ వచ్చా కానీ బట్ ఆ నైల్ ఎక్కడున్నారో పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు. బట్ మనం వాడిని అలాగే వదిలేస్తే వాడు ఖచ్చితంగా మనకి సోల్ సొసైటీకి ఇంకా ఆ ఒరిజినల్ వరల్డ్కి ఏదో ఒక ఇబ్బంది కలిగిస్తాడు. సో నేను అందుకనే ఒకటి డిసైడ్ అయ్యాను. నేను ఒక ఇన్వెస్టిగేషన్ ఫోర్స్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. అండ్ మనం ఖచ్చితంగా ఆ ముగ్గురిని కూడా చంపేయాలి, అది కూడా ట్రూ జస్టిస్ కోసము. సో ఈ రోజుతో ఈ మ్యాటర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీరు వెళ్ళొచ్చు అనడంతో ఇంకా అప్పుడే అందరు కెప్టెన్స్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి యూరక కెప్టెన్ ఇంకా కెప్టెన్ ఉకిటాకా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే మనకి యూరక బహుశా ఇన్వెస్టిగేషన్ ఫోర్స్ అంటే మాక్సిమం అసాసిన్స్ నే బుక్ చేసి ఉంటాడు. నాకు తెలిసినంత వరకు ఐజన్ గడ్ ఇప్పుడు పెద్ద ట్రబుల్లోనే ఉంటాడు. ఇంకా ఈ రెంజీ గ్యాన్ గురించి చెప్తే వాడిని రియో కటౌన్ కి అయితే అసైన్ చేశారంట కదా, అక్కడ ఇచ్చుకో గడు ఉంటాడు. సో రెంజీ గడు ఇచ్చుకో గడు మళ్ళీ రీయూనియన్ అయింటారు. సో వాళ్ళు ఏం చేస్తుంటారని చెప్పి మన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అండ్ దీనికి ప్యారల్ గా మనకి ఇచ్చుకో గ్యాంగ్ అయితే చూస్తూ ఉంటా. అప్పుడే మన ఇచ్చుకో గడు కోపంగా షెట్ మనం రాత్రి అంతా కూడా కష్టపడ్డాం బట్ ఎక్కడ ఒరిమే కనపడడం లేదు. ఇన్ఫాక్ట్ తన యొక్క స్పిరిచువల్ ఎనర్జీ కూడా మనం సెన్స్ చేయలేదు. అసలు తను ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి మన వాళ్ళు అనుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే రెంజీ గడు కూడా నిన్న నైట్ మనం చూసినది కొంచెం గేట్ ఆఫ్ హెల్ లాగానే ఉంది బట్ యాజ్ ఇట్ ఈస్ అదే అని చెప్పి నేను చెప్పలేను అనడంతో ఇంకా అప్పుడే ఇచ్చిడే గడు కూడా గేట్ ఆఫ్ హెల్ అంటే ఏంది అంటాడు. ఇంకా అప్పుడే మన ఇచ్చుకో గడు కూడా గేట్ ఆఫ్ హెల్ కూడా కొంచెం అట్లాంటిదిలే, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్తారు. ఇంకా అప్పుడే మన వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటారు. మన ఇచ్చుకోగానే వాళ్ళు వెళ్ళి తట్స్కిని ఇంకా అదర్ స్టూడెంట్స్ని అడిగితే వాళ్ళ ఎవరికి కూడా ఒరిమే అసలు గుర్తు లేనట్లు బిహేవ్ చేస్తుంటారు. ఎలాగైతే రుకియా సోల్ సొసైటీ తీసుకొని వెళ్తే అందరూ కూడా తన మెమరీస్ మర్చిపోయింటారు. సో అలాగే ఇప్పుడు ఒరిమే గురించి కూడా మర్చిపోయింటారు. ఇంకా దాన్ని గమనించిన మన ఇచ్చుకోగాడు ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో నాకు తెలిసినంత వరకు ఒరిమే తనంతకు తను కిడ్నాప్ అవ్వలేదు, ఖచ్చితంగా దీని వెనకలో ఎవరో ఉన్నారని చెప్పి మనోడు అనుకుంటారు. ఇంకా అప్పుడే ఇషిడాగాడు కూడా ఓకే మనం ఎందుకని ఒరిమే అపార్ట్మెంట్ లోకి వెళ్ళి అక్కడ ఏమైనా క్లోజ్ కోసం సర్చ్ చేయకూడదు అనడంతో ఇంకా వెంటనే మన వాళ్ళంతా కూడా వెళ్ళి ఒరిమే అపార్ట్మెంట్ అయితే చెక్ చేస్తూ ఉంటారు అనమాట. సో అప్పుడే మనకి అక్కడ టేబుల్ మీద ఉండే 2 కప్స్ చూసి బహుశా నిన్న నైట్ ఒరిమే ఎవరితోనో మాట్లాడింది బట్ తనకు తెలిసిన వాళ్ళు ఏంటారు. బట్ ఆ స్పిరిచువల్ ఎనర్జీ మనకి ఎందుకని సెన్స్ కాలేదు. అండ్ ఇన్ఫాక్ట్ అది కొంచెం స్ట్రేంజ్ గా ఉందని చెప్పి మన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఈ గ్యాప్ లో రెంజీ గానికి అయితే ఒక ఫోన్ వస్తుంది. ఇంకా దాన్ని చూస్తే ఇచ్చుకోగాడు ఏంట్రా మామ నువ్వు సెల్ మెయింటైన్ చేస్తున్నావు అనడంతో ఇంకా అప్పుడే రెంజీ గాడు కూడా సెల్ లేదు తొక్కలేదు, ఇది నా సోల్ పేజర్ అని చెప్తాడు. ఇంకా అప్పుడే ఆ సోల్ పేజర్ ని ఎత్తితే అక్కడ నుంచి ఒక అమ్మాయి మాట్లాడడంతో ఇంకా వెంటనే ఇచ్చుకో గ్యాంగ్ అంతా కూడా ఆ ఫోన్ దాకా వస్తారు. ఇంకా దాన్ని చూసిన రెంజీ గాడు ఎంత కరువులో ఉన్నారా పక్కకి వెళ్ళండి అనడంతో ఇంకా అప్పుడే అటు సైడ్ నుంచి అమ్మాయి కూడా హే గాయస్ ఇప్పుడు మీ ఫ్రెండ్ నా దగ్గరే ఉంది, నా పక్కనే ఉంది అనడంతో ఇంకా ఆ మాటలైనా మన ఇచ్చుకోగాడు అసలు ఎవత్తువే నువ్వు మా ఫ్రెండ్ని ఎందుకు తీసుకొని వెళ్ళావు అనడంతో ఇంకా అటు సైడ్ అమ్మాయి కూడా ఓకే నేను ఎందుకు తీసుకొని వెళ్ళాను మళ్ళీ చెప్తా కానీ బట్ మీరు ఒక పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళ అపార్ట్మెంట్ లో ఉన్నారు, నేను పోలీసులకు కాల్ చేస్తున్నా అనడంతో ఇంకా ఆ మాటలైన మన వాళ్ళు ఖచ్చితంగా తను ఇక్కడే ఉంది అనుకుంటారు కానీ బట్ అక్కడ ఎవరు కనపడరు. ఇంకా అప్పుడే అమ్మాయి కూడా ఓకే ఒకవేళ మీ ఫ్రెండ్ మీకు తిరిగి కావాలంటే మీరు ఒక గేమ్ ఆడొచ్చు కదా అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు కోపంగా గేమా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. బట్ అప్పుడే ఇచ్చిరేగాడు అరే అరవద్దు జస్ట్ తను చెప్పేది మాత్రం కామ్ డౌన్గా విను అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా ఓకే ఓకే ఏం గేమ్ అనడంతో ఇంకా అప్పుడే అవుట్ సైడ్ అమ్మాయి కూడా ఓకే ఇప్పుడు మీరు ఉండే దగ్గర నుంచి పార్కుకి అయితే ఎగ్జాక్ట్గా 3 minutes లోపల వచ్చేయండి. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా ఒక్క సెకండ్ లేట్ అయినా సరే మీ ఫ్రెండ్కి ఏమైంది అనేది నేను ఎప్పటికీ చెప్పను అనడంతో ఇంకా వెంటనే మన ఇచ్చుకో గ్యాంగ్ అంతా కూడా చేసేదేం లేక ఎలాగైతే అల్లర్నైస్ కితకితల సినిమాలో పరిగెత్తుకుంటూ వెళ్తాడో ఇక్కడ కూడా మన వాళ్ళు సేమ్ టు సేమ్ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. అండ్ ఇక్కడ కూడా కామెడీ ఏంటంటే మన ఇచ్చుకో గాడి ఇంకా రెంజీ గాడి పోటాపోటీకి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా దావలో దాన్ని చూస్తుంటే అందరికీ కూడా మన ఇచ్చుకో గాడు ఒక పిచ్చోన్ మాదిరి కనపడతాడు. ఎందుకంటే నార్మల్ జనాలకి రెంజీ గాడు కనపడ్డు కదా. సో మన ఇచ్చుకో గాడు జస్ట్ తనలో తను గొడవ పడుకుంటూ వెళ్తూ ఉండడం చూసి అందరూ కూడా వాడిని పిచ్చోడు మాదిరి బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే అది గమనించడం మన ఇషిడే గారు కూడా అరే మరసంగా పరిగెత్తరా అందరూ నిన్ను పిచ్చోడు మాదిరి చూస్తూ ఉన్నారు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. కానీ బట్ ఏమాత్రం డిలే చేయకుండా మన ఇచ్చుకోగడైతే తను చెప్పినట్లు పార్క్ లేకైతే వెళ్తాడు 3 minutes లోపలే. ఇంకా వెంటనే అక్కడ ఉండే ఒక టెలిఫోన్ బూత్ లో ఫోన్ రావడంతో ఇంకా వెంటనే మన ఇచ్చుకోగాడు ఫోన్ ఎత్తడంతో ఇంకా అటు సైడ్ ఉండే అమ్మాయి కూడా ఓకే మీరు ఫస్ట్ టెస్ట్ పాస్ అయిపోయారు, గెట్ రెడీ ఫర్ సెకండ్ టెస్ట్ అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు ఓసే ఆల్రెడీ నువ్వు చెప్పిన పనే కదా పాప మేము చేసాము, మా ఫ్రెండ్ని మాకు తిరిగి ఇచ్చే అనడంతో ఇంకా అప్పుడే అమ్మాయి కూడా నవ్వుకుంటా ఏంట్రా గేమ్ అనేది అంత ఫాస్ట్గా ఎట్లా అయిపోతుంది చెప్పండి, ఇంకా చాలా టైం ఉంది, ఓకే ఇప్పుడు నేను చెప్పే సెకండ్ టెస్ట్ కూడా పాస్ అవ్వండి అప్పుడు ఎక్కడుందో చెప్తానని చెప్పి ఇప్పుడు మీరుండే ఈ పార్క్ దగ్గర నుంచి షాపింగ్ మాల్ తాకి ఎగ్జాక్ట్ 3 minutes లోపల వచ్చేయండి అండ్ అక్కడ ఉండే పబ్లిక్ టెలిఫోన్ బూత్ మీరే ఫస్ట్ ఎత్తాలి అనడంతో ఇంకా అప్పుడే మనం ఇచ్చుకోగాడు వస్తే అది ఇక్కడ నుంచి చాలా దూరం ఉంది అసలు 3 minutes లో అసలు రీచ్ కాలేమనడంతో ఇంకా అప్పుడే అవతల వైపు ఆ అమ్మాయి కూడా అయితే మీరు మీ ఫ్రెండ్ని మర్చిపోండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇంకా గత్యంతరం
లేక మళ్ళీ మన ఇచ్చుకోగానే వాళ్ళు అయితే పరుగు తీస్తారు. ఈసారి కూడా మన వాళ్ళు ఎగ్జాక్ట్ సేమ్ టైం లోపల అయితే వెళ్తూ ఉంటారు కానీ బట్ ఈ గ్యాప్ లోనే అక్కడ ఉండే ఫోన్ అనేది రింగ్ అవడంతో వేరే పర్సన్ అయితే ఫోన్ ఎత్తుతాడు. ఇంకా వెంటనే వాడిని భయపెట్టి మన వాళ్ళు ఫోన్ ఎత్తినా సరే అప్పుడే అవతల వైపు ఉండే అమ్మాయి ఓ షేట్ మీరు లూజ్ అయిపోయారు, ఇన్ఫాక్ట్ మీకంటే ముందు వేరే పర్సన్ ఫోన్ ఎత్తాడు అనడంతో ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు ఓసే నీకేమైనా పిచ్చి పట్టిందా, ఆల్రెడీ నువ్వు చెప్పిన టైం లోపలే మేము 3 minutes లోపలే వచ్చాం కదా, వాడు ఎత్తిండి దానికి మా తెప్పై ముందే అనడంతో ఇంకప్పుడే ఆ అమ్మాయి కూడా నేను అదంతా చెప్పలేదు, ఇన్ఫాక్ట్ మీరే ఫోన్ ఎత్తాలి అన్నాను బట్ వాడెవడు ఎత్తాడు, సో మీరు ఓడిపోయారు కాబట్టి మీ ఫ్రెండ్ని ఖచ్చితంగా చంపేస్తాను ఇంకొద్దిసేపట్లో అనడంతో ఇంకా మాటలను మన ఇచ్చుకోగానికి ఓసే ఇట్లాంటి రూల్స్ నువ్వు ముందే చెప్పలేదు కదా అనడంతో ఇంకప్పుడే ఆ అమ్మాయి కూడా నవ్వుకుంటా రూల్స్ అనేటివి నేను చెప్పను, ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీరు ఎలా తలుచుకున్నా సరే మీ ఫ్రెండ్ అయితే ఇంకొన్నాళ్ళు చనిపోతుంది అంటుంది. ఇంకా ఆ మాటలను మన ఇచ్చుకో గ్యాంగ్ అంతటికి కూడా ఫుల్ కోపం వస్తూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్ లోనే ఆ ఫోన్ అనేది మళ్ళీ రింగ్ అవుతుంది. ఇంకా వెంటనే మన ఇచ్చుకో ఎడతడంతో ఓ షేట్ నేను ఇంతకు ముందర జోక్ చేశాను, ఇప్పుడు 3rd టెస్ట్ మీరు రెడీగా ఉన్నారా అనడంతో ఇంకా ఆ మాటలను మన ఇచ్చుకోగానికి ఫుల్ గా కోపం వచ్చి ఆ అమ్మాయిని తిడదాం అనుకుంటాడు కానీ బట్ ఈ గ్యాప్లోనే ఈశ్వరగాడు మళ్ళీ కామ్ డౌన్ చేసి ఓకే మేము ఈ 3rd టెస్ట్ కూడా పాస్ అవ్వడానికంటే ముందు మేము మా ఫ్రెండ్ యొక్క వాయిస్ వినాలనుకుంటున్నాం, తను బతుకుందో లేదో మాకు తెలియాలి కదా అనడంతో ఇంకా అప్పుడే అమ్మాయి కూడా ఓకే అయితే మీరు 3rd టెస్ట్ పాస్ అయితే ఆటోమేటిక్గా మీకు తన వాయిస్ అనేది వినిపిస్తాను అని చెప్పడంతో ఇంకా వెంటనే మనోడు కూడా ఓకే అయితే ఏం చేయాలి అనడంతో ఇంకా అప్పుడే అమ్మాయి కూడా ఇలా చేయాలని చెప్తుంది. ఇంకా ఆ మాటలైన మనోళ్ళంతా కూడా షెట్ ఇది ఇంపాసిబుల్ పరిగెత్తండి రా అని చెప్పి పరిగెత్తుతారు. అండ్ దీనికి ప్యారల్గా ఉరారా షాప్ దగ్గర అయితే భూకంపం వస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని చూస్తుంటే జింటాగాడు ఇంకా ఉరవరో పాప అయితే అసలు ఏం జరుగుతుందిరా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కానీ బట్ అప్పుడే సీమ్ పందుల్లాగా మన ఇచ్చుకో గ్యాంగ్ అంతా కూడా వచ్చి వస్తే మీ ఫోన్ ఎక్కడుందని చెప్పి అరవడంతో ఇంకప్పుడే వాళ్ళు కూడా అసలు ఎందుకని మీరు ఇలా అరుస్తున్నారు అనడంతో ఇంకప్పుడే అక్కడ కురహార వచ్చి ఓకే ఫోన్ లోపల ఉంది మీకు నచ్చిన పని చేసుకోండి అనడంతో ఇంకప్పుడే ఫోన్ రావడంతో ఇంక మన వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా అసలు నీకు ఈ నెంబర్ ఎలా తెలుసు, అసలు నువ్వు మా అందరి ఫోన్స్కి ఎందుకని ఇలా ఫోన్ చేస్తున్నావు అనడంతో ఇంకప్పుడే అటు సైడ్ ఉండే అమ్మాయి కూడా అసలు మీకు అదంతా కూడా పని లేదు, ఇన్ఫాక్ట్ నేను అది చెప్పాలనుకోవడం లేదు బట్ నేను చెప్పే మాటలు మాత్రమే మీరు వినండి అనడంతో ఇంకప్పుడే చాద్గాడు ఓకే మనం ఆ అమ్మాయి యొక్క ఫోన్ కాల్ని ట్రేస్ చేద్దామా అనడంతో ఇంకప్పుడే ఇషిడగాడు అరే తాటిమాన్ లాగా ఉన్నావు తెలివి లేదా, ఇన్ఫాక్ట్ ఆ ట్రేసింగ్ అనేది జస్ట్ పోలీసులు మాత్రం చేస్తారు మనం చేయలేము అనడంతో ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు, యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్. ఇంకా అప్పుడే అక్కడ కురారా వచ్చి బహుశా మనం ఎందుకని ఆ ఫోన్ని రికార్డ్ చేయకూడదు అని చెప్పి వెంటనే అమ్మాయి మాట్లాడే మాటలన్నీ కూడా రికార్డ్ చేస్తారు. ఇంకా అప్పుడే అమ్మాయి కూడా ఈ రోజు నైట్ ఎగ్జాక్ట్ 8 గంటలకి ఆ అమ్మాయి యొక్క అపార్ట్మెంట్కి వెళ్ళండి, బహుశా మీకు అక్కడ అమ్మాయి దొరకచ్చు అనడంతో ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా నైట్ వరకు ఎందుకే ఇప్పుడే మీరు తనని మాకు పంపించేయచ్చు కదా, ఇన్ఫాక్ట్ నువ్వు చెప్పినట్లు పాస్ అయ్యాం కదా అనడంతో ఇంకప్పుడే అమ్మాయి నవ్వుకుంటా నైట్ వరకు వెయిట్ చేయరా ఆ మాత్రం ఓపిక లేదా అనడంతో ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు కనీసం ఆ అమ్మాయితో మాట్లాడిపియే అంటే జస్ట్ నైట్ వరకు వెయిట్ చేయని చెప్పి కాన్ కట్ చేస్తుంది. ఇంకా ఆ మాటలను మన ఇచ్చుకోగానికి కోపం వచ్చి ఒసే అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంకప్పుడే మిస్టర్ ఒరిచి అక్కడికి వచ్చి అసలు ఎందుకు అలా అరుస్తున్నావు అనడంతో ఇంకప్పుడే మన వాళ్ళంతా కూడా ఆ చిన్నపిల్ల మాట్లాడిన మాటలన్నీ కూడా వాయిస్ వింటూ ఉంటారన్నమాట. అసలు ఆ అమ్మాయి ఎవరు, అసలు తన మోటివ్ ఏందని చెప్పి కనుక్కుందామని అప్పుడే మన ఇచ్చేటగాడు బహుశా అమ్మాయి మనకి ఏమైనా ట్రాప్ విధిస్తూ ఉన్నట్లుంది, సో అందుకని మనం రాత్రికి వెళ్ళకూడదు అనడంతో ఇంకప్పుడే ఒరిచి కూడా మీరు దాన్నే గమనిస్తున్నారు కానీ బట్ ఎందుకని ఆ అమ్మాయికి ఈ షాప్ తెలిసినట్లు బిహేవ్ చేస్తుంది, నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉండే పర్సన్ ఎవరో తనకు తెలుసు అనడంతో ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు అయితే ఇదంతా వేరే సోల్ రిపర్స్ చేస్తున్నారా అనడంతో ఇంకప్పుడే ఒరిచి కూడా మేబీ నాకు తెలియదు క్లారిటీగా అనడంతో ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు ఉరాహారాన్ని అడుగుతామంట నీకేమన్నా ఐడియా ఉందా అనడంతో దానికి మనోడు కూడా మేబీ నాకు ఐడియా అసలు లేదు, ఇన్ఫాక్ట్ నేను కూడా ఒరిచి చెప్పినట్లు ఇంకా నీ ఫ్రెండ్ చెప్పినట్లు నువ్వు 8 o'clock అక్కడికి వెళ్ళకపోవడమే బెస్ట్ అనడంతో ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా లేదు నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఛాన్స్ వదులుకోదలుచుకోలేదు, నేను ఖచ్చితంగా 8 o'clock అక్కడికి వెళ్తాను అనడంతో ఇంకా ఆ మాటలిన ఉరాహార కూడా అయితే యువర్ విష్ అని చెప్తాడు. ఇంకప్పుడే మనోళ్ళంతా కూడా నైట్ అవుతుంది. ఇంకా వెంటనే మన ఇచ్చుకోగాతో పాటు రెంజి ఇషిడా ఇంకా చాదిగాడు కూడా వస్తారన్నమాట. సో అప్పుడే మన ఇచ్చుకోగాడు అరే నువ్వు ఎందుకని తెల్ల బట్టలు వేసుకోకుండా వచ్చావు అనడంతో ఇంకప్పుడే మన ఇషిడాగాడు కూడా నా బట్టలు తగ్గడానికి ఇచ్చాలి ఇప్పుడు అదంతా కాదు కమాన్ త్వరగా లోపలికి వెళ్దాం అనడంతో ఇంకప్పుడే సడన్ గా అక్కడ రిహిమే రూమ్ లో నుంచి ఒక లైట్ అనేది రావడంతో వెంటనే మనోళ్ళు తిరిగి వెళ్ళి ఆ డోర్ అనేది ఓపెన్ చేద్దాం అనుకుంటారు కానీ అది లాక్ వేసి ఉండడంతో ఇంకప్పుడే ఇషిడాగాడు నా టెక్నిక్స్ అనేవి ఉపయోగించాలా అనడంతో ఇంకప్పుడే ఇచ్చుకోగాడు కూడా అంత టైం లేదు కమాన్ రా చాద్ పగలగొట్టరా డోర్ అంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే ఆ డోర్ దానంతకు అది ఓపెన్ అవడంతో వెంటనే మనోళ్ళంతా కూడా అలర్ట్ అవుతారు. బట్ డోర్ తెరుచుకొని ఒరిహిమే అయితే మన వాళ్ళకి కనపడడంతో ఇంకా వెంటనే మన వాళ్ళంతా కూడా ఒరిహిమే నువ్వా అని చెప్పి షాక్ అవుతారు. ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు ఒరిహిమే నీకంతా ఆల్రెడీ గా ఉంది అనడంతో ఇంకప్పుడే ఒరిహిమే కూడా నాకేమైంది నేను బాగానే ఉన్నా కదా అనడంతో ఇంకప్పుడే మన ఇచ్చుడగాడు ఇన్ఫాక్ట్ నువ్వు నిన్న రాత్రి కిడ్నాప్ అయ్యావు అనడంతో ఇంకప్పుడే ఒరిహిమే కిడ్నాప్ అంత సీన్ లేదు నేను నా ఇంట్లోనే ఉన్నాను అనడంతో ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు ఆగు ఒరిహిమే నీకు లాస్ట్ గా ఏం గుర్తుందో బాగా ఆలోచించి చెప్పు అనడంతో ఇంకప్పుడే ఒరిహిమే కూడా ఈ రోజు మార్నింగ్ నేను రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్ళాను అండ్ నా ఫ్రెండ్స్ తో మాట్లాడాను అండ్ క్లాస్ లో
చిల్ అయ్యాము. ఆ తర్వాత థర్డ్స్కి నేను అన్నం తిన్నాము. ఆ తర్వాత ఇంటికి వచ్చాను, ఇంట్లో కూడా అన్నం తిన్నాను, ఫుల్గా పనుకున్నాను అని చెప్తుంది. అప్పుడే మన చాతిగాడు బట్ సెమిస్టర్ స్టార్ట్ అయ్యింది నిన్న కదా అనడంతో ఇంకప్పుడే రెంజిగాడు ఓకే వాళ్ళు తన మెమరీస్ కూడా ఎరేజ్ చేశారు. సో తనకు నిన్న ఏం జరిగిందో గుర్తులేదు అనడంతో ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా ఓకే ఎనీ హౌ నువ్వు బాగానే ఉన్నావు, మాకు అదే చాలు అనడంతో ఇంకప్పుడే ఇచ్చిడగాడు కూడా అరే నీకేమైనా పిచ్చి పట్టిందా, మనం దీన్ని ఇలా ఈజీగా వదిలేయకూడదు అనడంతో ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా నేను కూడా అదే అనుకున్నాను. సో అందుకని మనం ఈ రోజంతా కూడా ఓ రీమితో పట్టునే ఉందాం అని తనని ఖచ్చితంగా మనం గమనించాలి అనడంతో ఇంకా అలా మన వాళ్ళంతా కూడా తన రూమ్లోకి అయితే వెళ్తారు. అండ్ దీనికి ప్యారల్గా మన కురహారాన్ని అయితే చూస్తుంట మనోడు ఎన్నోసార్లు ఆ టేప్ గమనిస్తూ ఉంటాడు కానీ బట్ అందులో మనోనికి ఏది కూడా స్ట్రేంజ్గా అయితే దొరకదు. ఇంకా అప్పుడే మనోళ్ళు ఇలా ఆలోచిస్తూ ఉంటారు లేదో అప్పుడే అక్కడ టెస్సాగాడు వచ్చి బాస్ మీరు ఇది నిజంగానే చూడాలని చెప్పి బయటకు వచ్చి ఆకాశంలో ఉండే ఒక నల్ల మేఘాన్ని అయితే చూస్తూ ఉంటా. అది ఒక సైక్లోన్ లాగా అండ్ దాని లోపల అయితే మెరుపులు పడుతూ ఉంటాయి అనమాట. ఇంకా ఆ మేఘం కూడా మన ఒరిహిమే వాళ్ళ ఇంటి దాకా వెళ్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే దాన్ని చూసి తెస్తాడు బహుశా అది మీనోస్దే అనడంతో ఇంకా అప్పుడే ఉరహార కూడా లేదు మీనోస్ది అలా ఉండదు, అది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ మా ఇన్నేళ్ల చరిత్రలో మేము దాన్ని ఫస్ట్ టైం చూసామని చెప్పి మన ఉరహార ఇంకా ఒరిచి చెప్తారు. అండ్ దీనికి ప్యారల్ గానే సీన్ అనేది మన ఒరిహిమే అపార్ట్మెంట్ లకి అయితే షిఫ్ట్ అవుతుంది. మన వాళ్ళంతా కూడా అక్కడ ఏదో స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తుందని గమనిస్తారు. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడ ఒక పెద్ద సుడిగుండం రావడంతో ఇంకా వెంటనే మన వాళ్ళంతా కూడా ఓకే అందరూ కూడా విండోలకు దూరంగా ఉండండి అనడంతో ఇంకా అప్పుడే మన రేంజ్ గడు గాయస్ డోర్ ఓపెన్ కావడం లేదు అనడంతో ఇంకా అప్పుడే మన వాళ్ళంతా కూడా ఒరిహిమేని చూసి షాక్ అవుతారు. ఒరిహిమే మన చాదిగాని ఒక గొంతు పట్టుకొని ఈవిల్ ఐస్ తన కళ్ళు అనేది కూడా ఎర్రగుండి కేకలేస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని చూస్తేనే మన ఇచ్చుకోగాడు ఒరిహిమే నీకేమైంది అసలు నువ్వు ఏమైంది అనడంతో ఇంకా అప్పుడే ఒరిహిమే కూడా ఏమైంది అంటావేంద్ర ఇప్పుడు నేను వీడిని ఏం చేయబోతున్నాను చూడు అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు షెట్ నువ్వు ఒరిహిమే కాదు నువ్వు ఒక మాన్స్టర్వి అనడంతో ఇంకా వెంటనే మన ఒరిహిమే కూడా అవునా నిజమా అంటుంది. ఇంకా అప్పుడే వెంటనే చాదిగాని తప్పించుకోమన్నా సరే మన చాదిగాడు తప్పించుకోలేకుండా ఉంటాడు. ఇంకా వెంటనే మన ఇచ్చుకోగాడు రెంజిగాడు కూడా ఒరిహిమే మీద అటాక్ చేద్దాం అనుకుంటారు కానీ బట్ వెంటనే మన ఇషిడా గారు దాన్ని ఆపేయండి, ఎందుకంటే ఇప్పుడు తను ఒరిహిమే యొక్క బాడీని పొసెస్ చేసింది, మీరు ఏమైనా చేశారంటే ఖచ్చితంగా ఒరిహిమేకే డ్యామేజ్ ఉంటుంది అనడంతో ఇంకా వెంటనే ఒరిహిమే మన చాదిగాని కింద పడేసి గట్టిగా నవ్వుతూ ఉంటుంది. అప్పుడే ఒరిహిమే అనేది ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి ఒక మెయిల్ పర్సన్ అయితే మనకు చూపిస్తారు అనమాట. సో వెంటనే మన ఇషిడా గాడు అండ్ చాతిగాడు ఇంకా మన ఇచ్చుకోగాడు అని చూసి అరే చెత్త నా కొడుకు అసలు ఎవర్రా నువ్వు, నీ వల్లేనా ఇదంతా జరిగింది, అసలు ఎందుకని మమ్మల్ని పొద్దున్నే నుంచి చంపుతున్నావు అనడంతో ఇంకా అప్పుడే వెంటనే వాడు నవ్వుకుంటా మీరు ఏమనుకుంటున్నారా ఇదంతా నేను చేశాను అనుకుంటున్నారా లేదు, ఇన్ఫాక్ట్ నేను ఇంకా ఇప్పుడే వచ్చాను, ఇన్ఫాక్ట్ నా పేరు కురోడో అండ్ మీతో మాట్లాడేది నేనైతే కాదు, కమాన్ నీబో బయటికి రావడంతో ఇంకా వెంటనే ఆకాశంలో నుంచి ఒక పర్సన్ అయితే ఒరిహిమే అపార్ట్మెంట్ లోకి అయితే ఎంటర్ అవుతాడు. వాడిని చూసి మన ఇచ్చుకోగాడు రెంజిగాడు అటాక్ చేద్దాం అనుకుంటారు కానీ బట్ ఈ గ్యాప్ లోనే అనాయలు ఇద్దరు కూడా మన చాదిగాని కూడా ఓకే మేము వీని కూడా తీసుకొని వెళ్తున్నామని చెప్పి మన చాదిగాని కూడా ఆ హెలిగోట్ లోపలికి అయితే తీసుకొని వెళ్తారు. ఇంకా దాన్ని చూసిన మన ఇచ్చుకోగాడు షెట్ చాది ఎలాగైనా కాపాడాలి అని చెప్పి వెంటనే మనోడు ఈసారి కూడా తన జాన్పక్తో అయితే స్ట్రైక్ ఇద్దాం అనుకుంటారు కానీ బట్ ఈ గ్యాప్ లోనే డోర్లు మూసుకుపోవడంతో వెంటనే మనోడు ఎగిరిపోయి పడతాడు. ఇంకా అప్పుడే ఆ చిన్నపిల్ల వాయిస్ అనేది వినపడడంతో ఇంకా వెంటనే మనిషికోగాడు కమాన్ ఈ అమ్మాయి ఫోన్ మాట్లాడేది అసలు ఇవత్వే నువ్వు అనడంతో ఇంకా అప్పుడే ఒక్కసారిగా అనాయిలు ముగ్గురు కూడా మనోళ్ళకి కనపడతారు. ఇంకా అనాయిలు ఆ గేట్ మీద నిలబడుకొని ఓకే నా పేరు లీరిన్, ఈ రోజు మీతో మాట్లాడేది నేనే, నా గేమ్ మీకు నచ్చింది అనడంతో ఇంకా వెంటనే మన ఇచ్చుకోగాడు రెంజిగాడు ఓకే ఇచ్చుకో నేను వీని చూసుకుంటాను నువ్వు వాని చూసుకో, ఇంకా మధ్యలో చిన్న పాపను కాస్త మన ఇచ్చిడగాడు చూసుకుంటారని చెప్పి వెంటనే మనోళ్ళు వాళ్ళ మీద అటాక్ చేద్దాం అనుకుంటారు కానీ బట్ ఈ గ్యాప్ లోనే అనాయిలు మాయమైపోయి ఇంకా గేట్ కూడా మాయమైపోతుంది. ఇంకా వెంటనే అనాయిలు కూడా మళ్ళీ కలుద్దామని చెప్తారు. ఇంకా దాన్ని చూస్తుంటే మన వాళ్ళకి మైండ్ పోయి అసలు ఏం జరుగుతుందిరా అని చెప్పి మన వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.